హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడైతే ఆపరేషన్ వ్యాలంటైన్స్ డే చూసేసాను. సినిమా అయితే అయిపోయింది. నిన్న వెళ్దాం అనుకున్నాను. ఏదో సినిమా షో ఎక్కువ మంది లేకపోవడంతో నేను పోలేకపోయాను. ఇప్పుడు అయితే వెళ్ళిపోయి షో అయితే అయిపోయింది. మొత్తానికైతే సినిమా అయితే చూసేసాను. ఏదైతే ట్రైలర్ ఫస్ట్లో వదిలినప్పుడు నేనైతే ఈ సినిమాకి చూడాలి, కంపల్సరీగా పోవాలి అని ఎక్స్పెక్టేషన్ అయితే ఉండింది. ఆఫ్టర్ ఈ సినిమా వచ్చిన తర్వాత నాకు ఎందుకో మైనసే అనిపించింది. ఎందుకంటే సినిమా ఏదో ఏదో కొన్ని సినిమాలు రీమేక్ చేసి అట్లయితే పెట్టినట్టు అనిపించింది. ఫస్ట్ హాఫ్ అయితే మామూలుగా ఉంది సినిమా, ఇంక సెకండ్ హాఫ్ కూడా పర్లేదు, యావరేజ్ అయితే అనిపించింది. టోటల్గా సినిమాలో విఎఫ్ఎక్స్ అయితే అంతేం లేదు. మామూలుగా అయితే క్యారెక్టర్స్ ఏమైనా జట్లు పైన అలా పోతుంటాయి, అదేదో గ్రీన్ స్క్రీన్లో పెట్టేసి చేసినట్టు అయితే నాకైతే అనిపించింది. నా ఒపీనియన్ అయితే మాత్రం ఈ సినిమాలో అంతకైతే లేదు. ఏదో కొన్ని క్యారెక్టర్లు అలా వస్తాయి, అలా పోతాయి, ఎందుకు వచ్చాయో తెలీదు, ఎందుకు పోతాయో తెలీదు. మూవీ అంతా కూడా ఫుల్ సీరియస్గా ఉన్నప్పుడు కూడా ఇంకా బాగా తీయచ్చు అని అయితే నాకైతే అనిపించింది. ఓవరాల్గా నా రేటింగ్ అయితే దీనికి 2 అయితే ఇస్తున్నాను. ఎందుకు కూడా 2 ఇస్తున్నాను అంటే ఈ సినిమాని ఇంకా బాగా తీయచ్చు నాకు అడిగితే. ఎందుకంటే సీరియస్గా పోతూ ఉంటుంది, క్యారెక్టర్స్ అక్కడక్కడైతే వచ్చిపోతుంటాయి ఈ సినిమాలో, ఏదో అట్లా అయితే జరుగుతూ ఉంటుంది. ఇంకా నా వరకు అయితే బాగా కూడా అక్కడక్కడ వచ్చిపోతూ ఉంటుంది ఈ సినిమాలో. క్యారెక్టర్ వైజ్గా అయితే కొంచెం గుడ్ అని చెప్పుకోవాలి. కొంత అయితే ఏం అనిపించలేదు నాకైతే ఈ సినిమాలో. ఇంకా ప్లస్ పాయింట్స్కి వచ్చేటప్పటికి ప్లస్ పాయింట్స్ వాళ్ళకి ఇచ్చిన క్యారెక్టర్లు అయితే కొంచెం జస్టిఫై చేశారని అయితే నేను చెప్తున్నాను. ఎక్కువ అయితే ఏం లేవు ప్లస్ పాయింట్స్. ఏదో క్యారెక్టర్ అయితే సీరియస్గా తీసుకోపోయారు. ఆ వార్ గురించి ఏదైతే వార్ ఉంటుందో ఆకాశంలో, అదైతే నాకు కొంచెం పర్లేదు అనిపించింది. ఇంకా మైనస్ పాయింట్స్కి వచ్చేటప్పటికి విఎఫ్ఎక్స్ అయితే అసలు బాగాలేదు. సినిమాటోగ్రఫీ కూడా లైట్గానే ఉంది. క్యారెక్టర్స్ అయితే ఎందుకు వస్తాయో తెలియదు, ఎందుకు పోతాయో తెలియదు. ఓవరాల్గా అయితే సినిమా అయితే పర్లేదు, ఒకసారి అయితే చూడొచ్చు. మీకేమనుకుంటున్నారో మీరైతే కామెంట్ చేసేయండి. థ్యాంక్ యూ గైస్.